హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈరోజు స్పెషల్ పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అవునండి, ఇంటిలోనే పనీర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పనీర్తో చాలా వెరైటీస్ చేసుకుంటాం మనం. దానికోసం ప్రతిసారి షాప్కి వెళ్ళి తెచ్చుకోకుండా ఇంటిలోనే చాలా ఈజీగా సాఫ్ట్గా తయారు చేసుకుంటే ఎప్పటికప్పుడు పనీర్ వెరైటీస్ అన్నీ మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం. కనుక ఈరోజు పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పర్ఫెక్ట్ పనీర్ వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని పాలు మరగబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరగబెట్టాలి. మామూలుగా అయితే చిక్కటి పాలు తీసుకోవాలి. ఒకవేళ మనకి అవైలబుల్ లేకపోతే నార్మల్ పాలు కూడా వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. పాలు పొంగు వచ్చిందండి. ఇప్పుడు ఒక అర నిమ్మ చెక్కని పిండుతున్నాను. ఈ అర నిమ్మ చెక్క పూర్తిగా పిండుకోవాలండి. ఒకవేళ ఒక్కొక్కసారి ఈ అర నిమ్మ చెక్క కూడా సరిపోకపోవచ్చు. అప్పుడు మొత్తంగా ఒక నిమ్మ పండునే పిండేయండి. ఈ సమయంలోనే స్టవ్ని ఆన్ చేసుకునే ఉంచుకోవాలండి. కొద్దిసేపటికి ఈ విధంగా విరిగిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా విరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పాలు విరిగిపోయాయి. దీన్నే చెనా అని అంటాము. ఈ చెనాను వాటర్ నుండి వేరు చేయాలి. దానికి మనం స్ట్రైనర్ని ఉపయోగించుకొని వాటర్ని వేరు చేసుకుందామండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ విధంగా అంతా వంపుకుంటే మనకి వాటర్ చెనా అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా స్ట్రైనర్తో చేసినా మనకి ఇంకా వాటర్ అనేది ఉంటుందండి దానిలో. కాబట్టి క్లాత్ని తీసుకొని క్లాత్లోని ఈ చెనాను వేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండితే ఇంకా దానిలో రిమైనింగ్ వాటర్ ఏమైనా ఉంటే అదంతా బయటకు వచ్చేస్తుందండి. వీడియోలో చూపించినట్లుగా అలాంటి జాలీల గిన్నెని ఒకటి ఉపయోగించుకొని ఆ మూట కట్టిన ఆ చెనా మీద ఒక ప్లేట్ని అరేంజ్ చేసుకుని దాని మీద ఒక బరువుని పెట్టుకొని 1 నుండి 2 గంటలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల రిమైనింగ్ వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు క్లాత్ని ఓపెన్ చేసి చూద్దామండి, ఎలా వచ్చిందో చూద్దాము. చాలా బాగా వచ్చిందండి. చెనా అంతా చక్కగా గట్టిపడింది. ఈ గట్టిపడిన ఈ చెనానే పన్నీర్ అని అంటాము. వీటిని ఇలాగా చక్కగా ముక్కలు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఒక 4-5 డేస్ వరకు వీటిని యూజ్ చేసుకోవచ్చండి. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే దాన్ని మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు వాడుకోవచ్చు. ఇది కనీసం 4-5 రోజుల వరకు నిలువ ఉంటుందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడా బ్రేక్ అవ్వకుండా. ఈ విధంగా మనం ఇంట్లోనే పనీర్ని తయారు చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, మన పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతో నేను పన్నీర్ టిక్కా కూడా తయారు చేశాను. ఆ వీడియో లింక్ని ఈ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. మీరు కూడా తప్పక చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.